చాలా ఖండించదగిన విషయం. రాజ్యాంగాన్ని అమలుపరచవలసిన ఒక ఐఏఎస్ మహిళా అధికారి ఇంత కించపరుస్తూ తను అంత డిస్క్రిమినేటెడ్ మైండ్ సెట్ తోటి ఆ ట్వీట్ చేయడం అనేది మహిళా సంఘాలుగా మాకు మహిళా ట్రాన్స్జెండర్ సంఘాల సమాఖ్య ఒకటి ఉంది జేఏసీ, దాని తరఫున కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేమందరం కూడా డిసైడ్ చేసుకున్నాం. ఇవాళ ఒక పదము ఒకప్పుడు హ్యాండిక్యాప్డ్ ఉండేది, అది తప్పు అని ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరిగి ఫిజికలీ ఛాలెంజ్డ్ వచ్చింది. ఫిజికలీ ఛాలెంజ్డ్ అంటే వాళ్ళు మెంటలీ వీక్ అని అనాల్సి వస్తుందని వాళ్ళని డిజేబుల్డ్ అన్నారు. డిజేబుల్డ్ అన్నా కూడా వాళ్ళ పట్ల ఒక సింపతితో పిటియబుల్గా చూడకూడదు. దే ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్. ఇవాళ ఇంటర్నేషనల్గా డిజేబుల్డ్ అనే పదం కూడా వాడడానికి వీల్లేదు. డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే మరో రకమైన సామర్థ్యం కలిగిన వాళ్ళు. ఇక్కడ మీడియాకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మరో రకమైన సామర్థ్యం కలిగిన వాళ్ళు అంటే వాళ్ళు ఫిజికలీ మెంటలీ ఏబుల్డ్ అని అర్థం. ఏదైతే ఆమె ఈ విధంగా మాట్లాడడం మా అందరినీ కూడా బాధించింది. మీ అందరికీ తెలుసు, 10 సంవత్సరాల పాటు కేసీఆర్ దగ్గర పనిచేసి ఈరోజు ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. ఆమెని వెంటనే మేము అడుగుతున్నాం, 24 గంటల్లో స్పందించకపోతే మా శాంతియుత పోరాటాన్ని చేస్తాము. మీ ఈ వైకల్యము ఎంత మీకు తెలియదు కాబట్టి, వైకల్యం ఉన్న వాళ్ళ సమస్య మీకు తెలియదు కాబట్టి తెలిసే విధంగా మీకు చేయడానికి శాంతియుతంగా చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీరు ట్విట్టర్లో చేసినటువంటి వ్యాఖ్యలు వెంటనే వెనక తీసుకోవాలి. బహిరంగంగా దేశంలో ఉండే దివ్యాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ఆమెని ఉద్యోగంలో తీసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం. అంతేకాకుండా మాకు చిన్న ఈ 24 గంటలు సుమారుగా 12 గంటల్లో వివిధ అధికారులు ఇంటెలిజెన్స్ వాళ్ళందరినీ అడిగి మేము తెలుసుకున్నాం. ఆమెకు వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆమె మా గురించి దివ్యాంగుల గురించి మాట్లాడుతున్న సుమితా శిబర్వాల్ గారు, మీకు వేలాది కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆమె అవినీతి పర్రాలనడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. మా గురించి మీరు మాట్లాడేది, మీరు చేసేది దొంగ పనులు చేస్తున్నారు. మా గురించి మేము పనికిరామని చెప్పడానికి మీరెవరు? భారత రాజ్యాంగం ప్రకారం ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల మీకు గౌరవం లేదంటే ఐఏఎస్ అధికారిగా ఐఏఎస్ నియమాల ప్రకారం వాళ్ళకున్న నియమాలు ఏంటి, దాన్ని పాటించడం కూడా మీకు తెలియదంటే మీరు చదువుకున్నోళ్ళ చదువుకోలేనలా జ్ఞానం ఉందా, లేకుంటే వైకల్యం మాకన్నా మీకే మానసిక వైకల్యం ఉందా, మనోబుద్ధి ఉందా అని ఒక్కసారి ఆలోచించాలి. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈరోజు వైకల్యం గురించి మాట్లాడిన సుమితా శిబర్వాల్ మేడం గారిని ఆమె అవినీతిపై కూడా ఎంక్వైరీ చేయాలి. ఒక సిబిఐ తోటి ఎంక్వైరీ చేయాలి. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా త్వరగా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఆమెకుండే ఏదైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయో అన్ని కూడా బ్యాన్ చేయాలి. మేము కూడా ట్విట్టర్కి ఒక లెటర్ రాస్తాం, ఏదో ఇన్స్టాగ్రామ్కి రాస్తాం, ఫేస్బుక్ రాస్తాం. ఈ సమాజంలో దివ్యాంగులను ఉపయోగపరిచే విధంగా ఒక హీనమైన చర్య తీసుకున్నందుకు సోషల్ మీడియాలో ఉండే అకౌంట్స్ అన్ని కూడా బ్యాన్ చేయాలని మీడియా పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ వేలాది కోట్ల పైన రేపే మేము ఈ 2-3 రోజుల తర్వాత మేము సిబిఐ కూడా ఒక అప్లికేషన్ ఇస్తాం. ఈమె చేసిన ఎక్కడెక్కడ మీ అందరికీ అడుగుతున్నా, అదేవిధంగా అధికారిని అడుగుతున్నా, ఎంతమంది దివ్యాంగులకి ఆమె కలెక్టర్గా ఉన్నప్పుడు ఆమె వివిధ హోదాల్లో పనిచేసినప్పుడు మీ దగ్గరకు వచ్చిన దివ్యాంగులకి ఎంతమందికి సాయం చేయవో బహిరంగంగా చర్చకి రావడానికి సిద్ధమని ఈరోజు సుమితా శిబర్వాల్ గారిని నేను అడుగుతున్నా. హైదరాబాద్ కలెక్టర్ చేసింది, మెదక్ కలెక్టర్ చేసిండ్రు. ఎంతమంది దివ్యాంగులకి ఆమె కలెక్టర్గా లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటూ తన సేవ చేస్తున్నందుకు ఎంతమందికి చేసిందో బహిరంగంగా కూడా చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్కి 24 గంటల్లో ఆమె క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే మేము శాంతియుతంగా మా నిరసన కార్యక్రమాల్ని చేపడతామని హెచ్చరిస్తున్నాం. అడ్డు కాదు, మేధస్సు ముఖ్యం, ఆలోచన ముఖ్యం. ఈ ఆలోచనల ద్వారా జ్ఞానం ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చగలం.
అట్టడుగు వర్గాలకు న్యాయం చేయగలం ఒక మంచి సంకల్పంతో చాలా త్యాగాలకు నిలబడి అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, అవమానాలు ఉన్నప్పటికీ కూడా, వివక్ష ఉన్నప్పటికీ కూడా జ్ఞానవంతులమని చెప్పుకునే వాళ్ళు ఆ జ్ఞానం ముసుగులో అవివేకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు కూడా, అడుగడుగున అడ్డుకుంటున్నప్పటికీ కూడా ఇవాటి వరకు ఈ దేశంలో ఎవరూ చేయలేనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ను సమర్థవంతంగా, చట్టబద్ధంగా, అదేవిధంగా పేదలకు అందుబాటులో ఉండే విధంగా అనేక మంది పేద బిడ్డలకు ఇవాళ అత్యున్నతమైనటువంటి స్థానాల్లో కూర్చోబెట్టడం కోసం తన శ్రమను, తన జ్ఞానాన్ని అన్నిటినీ కూడా ఇవాళ సమాజం కోసం అర్పిస్తూ వస్తున్నటువంటి బాలలత గారు ఇవాళ ఒక సందర్భం ఆమెను బాధించింది. కొందరి మాటలు గాయపరిచాయి. కేవలం అది వ్యక్తులను మాత్రమే కాదు, ఒక సమాజాన్ని మొత్తాన్ని కూడా కించపరిచే విధంగా ఉన్నాయి. కాబట్టి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా దాన్ని నిరసించాలి, అడ్డుకోవాలి, అవసరమైతే ఒక పోరాటానికి సిద్ధం కావాలనే ఒక సంకల్పంతో ఇవాళ పిలుపునిచ్చిన సందర్భం లోపల వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, స్వాగతం పలుకుతా ఉన్నా. ఈ కార్యక్రమాన్ని మొత్తం భుజాన వేసుకొని అందరినీ జాగృతపరచడం కోసం శాంతియుత మార్గంలోనే, జ్ఞాన మార్గంలోనే దీన్ని అడ్డుకోవాలనే ఒక సంకల్పంతో బాలలత గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘీభావంగా చాలామంది పెద్దలు కూడా వచ్చి ఉన్నారు. అందరి పేర్లు చెప్పలేం, తెలిసిన వాళ్ళు చెప్తాను. మిగతా అందరి ఇక్కడ వచ్చినటువంటి మేధావి వర్గానికి, తర్వాత ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతంగా నిర్వహించడం కోసం బాలలత గారు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ మీ అందరి సహకారం కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని బాలలత గారిని కొనసాగించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా.